ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బెజవాడ బామ్మ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను చిన్న స్వీట్ ఐటమ్ అయితే మీకు చేసి చూపిద్దామని అయితే రెడీ అయిపోయాను. సో మీరైతే తమ్నైల్లో చూసే ఉంటారు ఆల్రెడీ. రాగి తోప అంటే వెరైటీగా ఉంది కదండి ఐటమ్. సో మనం ఎవరైనా గెస్ట్స్ వస్తే చిన్నగా సింపుల్గా ఈ 5 ఐటమ్స్తోనే నేను ఇప్పుడు రెసిపీ చేయబోతున్నాను. సింపుల్గా ఎవరైనా వస్తే మనం స్వీట్ వాళ్ళకి ఫుడ్ తిన్నాక కొంచెం స్వీట్ అయితే తినాలనిపిస్తుంటుంది కదా, మనం కూడా అలా స్వీట్ చేస్తే కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ అయితే చేసేయచ్చు. సో ఇదిగోండి, ఇక్కడ బెల్లం అండ్ కొబ్బరి, యాలకులు, ముందే నేను యాలకులు దంచి తీసుకున్నాను, అండ్ నెయ్యి అండ్ రాగిపిండి. ఇప్పుడు నేను చేసే రెసిపీ రాగిపిండితో. సో ఈ ఐటమ్స్ అన్నీ అయితే మీరు కూడా ఒకసారి చూసేయండి. చూసారు కదండి మీరు ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడైతే మనం వంట అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఓకే, మనం అయితే ఫస్ట్ స్టవ్ స్టార్ట్ చేసుకుందాం. ఎవరైనా స్టవ్వే కదా స్టార్ట్ చేయాలి, అట్లుంటుంది మనతో. స్టార్ట్ చేయకుండా వండలేం. సో ఇదిగోండి, ఇలా కళాయి పెట్టుకొని స్టవ్ అయితే స్టార్ట్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఇది 750 ml వాటర్ బాటిల్ అనమాట. నేను ఈ వాటర్ అయితే తీసుకుంటున్నాను నాకు తగ్గ కొలతలకి. సో ఇదిగోండి, ఇలాగే ప్లెయిన్గా కళాయి అయితే తీసుకున్నాను. అందులో ఇలా 750 ml వాటర్ అయితే పోస్తున్నాను నేను. మీకు కొలత కోసం అని చెప్పి ఇలా చెప్తున్నాను, బాటిల్తో ఇలా తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇవి కొబ్బరి నీళ్ళండి. నేను కొబ్బరి తురుము తీసుకున్నాను కదా, కొబ్బరి మిక్సీలో వేసి తురుము అయితే తీసుకున్నాను. అది వాటర్ అనమాట, అంటే వేస్ట్ అవ్వకుండా దాంట్లో కూడా వాటర్ పోసి మనం ఇలా వాటర్ తీసుకోవాలి. కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలాగ కూడా మనం ఈ వాటర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చి కొంచెం 250 ml ఉంటుంది. ఈ వాటర్ కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. ఈ స్వీట్ ఐటమ్ పిల్లలకు కూడా చాలా బలం అండి, అండ్ మనకు కూడా, అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు దీన్ని. ఈ వాటర్ కొంచెం ఒక 5 minutes ఇలా వేడెక్కాక ఇప్పుడు ఈ బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం ఎంత క్వాంటిటీ అంటే ఒక 1/2 kg తీసుకున్నాను నేనైతే. లీటర్ వాటర్కి మొత్తం 250 ml కొబ్బరి వాటర్ అండ్ 750 ml నార్మల్ వాటర్ తీసుకున్నా కదా, మొత్తం లీటర్ వాటర్ అయింది. సో ఈ లీటర్ వాటర్కి ఒక 1/2 kg బెల్లం అయితే తీసుకున్నాను. ఈ బెల్లం కూడా నేను ఇలా అయితే తురిమి పెట్టుకున్నాను. సో ఇదైతే వేసేద్దాం. అందులో కొంచెం వేడెక్కితే చాలండి, నార్మల్గా 5 minutes వేడెక్కితే చాలు. ఓకే అండి, మీరు కావాలంటే ఇంకా స్వీట్ ఎక్కువ కావాల్సిన వాళ్ళు స్వీట్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా క్వాంటిటీ ప్రకారమే చేస్తున్నాను. ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తగ్గించాలనుకుంటే కూడా తగ్గించుకోవచ్చు. అండ్ ఇది బాగా కరగాలండి ఈ బెల్లం. ఇలా బాగా కరిగేటట్టు కొంచెంసేపు అయితే వెయిట్ చేద్దాం. ఇది ఏంటంటే రెసిపీ నాకు కూడా రాదు. ఇది ఏంటంటే నాకు మా అక్క వాళ్ళ ఆడబడుచు అనమాట, నాకు వదిన అవుతుంది. ఆవిడ వాళ్ళ అత్తగారు నేర్పించారంట ఆవిడ నాకు నేర్పించారు. సో మీకు కూడా అయితే చూపిద్దాం. ఇలాగ సింపుల్గా స్వీట్ అయితే చేసుకోవచ్చు కదా ఎవరైనా వచ్చినప్పుడు. సో ఇలా బెల్లం అయితే బాగా కరిగేటట్టు అయితే కలపాలండి. ఇప్పుడు బెల్లం అయితే కరిగింది. సో నెక్స్ట్ ఈ ఇది కొబ్బరి అయితే వేసుకోవాలి. ఇది పచ్చి కొబ్బరి తీసుకున్నాను నేను, తురిమింది. ఇది ఎంత క్వాంటిటీ అంటే ఒక ఫుల్ కొబ్బరికాయ అనమాట, ఒక పెద్ద కొబ్బరికాయ ఫుల్ మొత్తం కొబ్బరికాయ మొత్తం తురిమి తీసుకున్నాను. సో ఈ బెల్లం కరిగిపోయింది కదా, ఇందులో వేసేద్దాం నెక్స్ట్. ఇది కూడా ఇలా ఇందులో కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. హైలోనే పెట్టేసుకోవచ్చు, తొందరగా ఫాస్ట్గానే అయిపోతుంది.
ఇలాగా బాగా పొంగు అయితే వచ్చింది కదా. సో ఇక ఇప్పుడు మనం రాగి పిండి అయితే వేసేసుకుందామండి. రాగి పిండి వచ్చి 250 గ్రామ్స్ తీసుకోవాలి. పావు కేజీ రాగి పిండి అయితే తీసుకుంటున్నాను నేను ఈ క్వాంటిటీకి. సో ఇది రాగి పిండి మీకు తెలిసిందే కదా, ఇట్లా వేస్తూ మనం కలుపుకుంటూ వేసుకోవాలండి. ఇలా ఉండలు లేకుండా కలుపుతూ వేసుకోవాలి. మీకు కుదరకపోతే రాగిపిండిలో వాటర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు అండి. ఇలాగ బాగా మొత్తం మెల్ట్ అయిపోవాలి. మనకి రాగిపిండి ఇందులో కలిసేలా కలుపుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని మెల్ట్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం హైలో పెట్టుకోవచ్చు. ఇలా దగ్గరికి అయితే చేసుకోవాలి మనం బాగా. చక్కగా మొత్తం మెల్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడైతే నేను నెయ్యి తీసుకుంటున్నా. గీ వచ్చి 150 గ్రామ్స్ తీసుకుంటున్నా. ఇదైతే వేసేయాలి ఇందులో. నెక్స్ట్ ఎంత నెయ్యి వేస్తే అంత బాగుంటుందండి. సో మీ ఇష్టం, మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండ్ తక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే కలపాలి గీ కూడా ఇందులో కలిసిపోయేలాగా. ఇప్పుడు ఇలా బాగా నెయ్యి కూడా అయితే కలిసిపోయింది కదా. మళ్ళీ మీకు స్వీట్ అయితే సరిపోకపోతే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం మనకి స్వీట్ చూసి ఇలా టేస్ట్ చూసి షుగర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేనైతే యాలకులు అయితే వేస్తున్నాను. ఓకే, ఎలా ఉడుకుతుందో, ఎలా పైకి ఇలా బబుల్స్ అయితే వస్తున్నాయో. యాలకులు వేస్తే ఆ టేస్టే వేరు కదా, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఏ స్వీట్లో అయినా యాలకులు కంపల్సరీ. ఓకే అండి, ఇది ఇంకా రెడీ అయిపోయింది. రాగి తోపా ఈజ్ రెడీ. సో ఇదైతే ఫినిష్ అయిపోయింది రెసిపీ. సో నెక్స్ట్ అయితే మనం బౌల్లోకి కూడా తీసేసుకుందాం. స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను నేను. సో ఇంకా నాకు మా వదిన నేర్పించిన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో దాని పేరే రాగి తోప. ఇదైతే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. మీకు కూడా అయితే చూపించాను కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇవి నేను ఆల్రెడీ జీడిపప్పు, పిస్తా ఇలాంటివన్నీ కొన్ని రెడీ చేసుకొని అయితే ముందే కట్ చేసుకొని అయితే ఉంచాను. సో వీటిని అయితే మనం గార్నిషింగ్గా వేసేసుకుందాం పైన కూడా. హల్వా లాగా ఉంటుందండి, సేమ్ చాలా బాగుంటుంది. నేతి హల్వా ఉంటుంది చూసారు, మీరు బయట తింటారు, అలాగే ఉంటుంది సేమ్. చల్లారిపోయింది కూడా. మనమైతే ఒకసారి టేస్ట్ కూడా అయితే చూద్దామండి. చాలా బాగుందండి, సూపర్ ఉంది. స్వీట్ కూడా అయితే నాకు చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను చెప్పిన ఈ కొలతలతో అయితే మీరు కూడా చేసి చూడండి, ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ ఎవరన్నా చుట్టాలు వస్తే ఎమర్జెన్సీగా మనం క్విక్గా అయితే చేసుకుంటాకి ఇలా చాలా బాగుంటుంది అండి. అసలు ఈ ఐటెం అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ అందులో నేనైతే తింటూనే ఉంటాను కానీ సింపుల్ గా అయితే అయిపోయింది 5 ఇంగ్రీడియంట్స్ తో. మీరు కూడా అయితే ఇంట్లో ఇలా సింపుల్ గా అయితే రెడీ చేసేసుకోవచ్చు. సో మీరు కూడా అయితే ట్రై చేయండి. అండ్ డెఫినెట్ గా నాకు కూడా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఎలా ఉందో ఏంటో. సో ఇంతటితో అయితే ఈ వీడియో కంప్లీట్ చేసేస్తున్నాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.